5 గంటలకి అలారం పెట్టుకొని 6:30కి లేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే రోజు అదే పని చేస్తుంటాను. నార్మల్ డేస్‌లో అయితేనేమో పూజ చేసుకోవాలి కదా! తొందరగా లేచి పనంతా కంప్లీట్ చేసేసుకుంటే తొందరగా పూజ అయిపోతది. స్తోత్రాలు ఏమైనా చదువుకోవడానికి కూడా మనకి టైం ఉంటది కదా! అని చెప్పేసి అనుకుంటాననమాట. కానీ 5 గంటలకి అలారం మోగినప్పుడు ఏం చేస్తాను, ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటాను. ఒక్క 10 నిమిషాలు పడుకొని లేద్దాంలే మళ్ళా టైం ఉంది కదా అనుకుంటాను అనమాట. ఆ 10 నిమిషాలు అట్లనే చూసుకుంటూ 6:40కి లేస్తా అనమాట. లేవచ్చులే ఇంటి దగ్గరే ఉంటాం కదా! పని చేసుకొని పూజ చేసుకోవచ్చులే. ఇంటి పొద్దంతా ఖాళీగానే ఉంటాం కదా! అనిపించిద్దనమాట ఆ టైంలో. తర్వాత లేచిన తర్వాత అయ్యో! తొందరగా లేచుంటే పూజ తొందరగా అయిపోయేదే ఈ పాటికి అనుకుంటా ఉంటాననమాట. కొంచెం వెంటబడిపోయిందంటే. కొన్ని డేస్ పూజ చేసుకొని చూడండి. అప్పుడేమనిపించిద్దంటే పూజ చేసుకునే పని కూడా లేదు కదా! ఇంకేముంది చేసేది లేచి అని చెప్పేసి మళ్ళీ అట్లనే పడుకుంటూ ఉంటాను. సో, ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అంతా చూపిస్తున్నా అనమాట మీకైతే. ఇప్పుడైతే 6 అవుతుందనమాట ఈరోజు. ఎందుకో పెందలాడ లేచాను. ఎందుకో కాదు చెత్త కిందకి పెట్టడం మర్చిపోయాననమాట. సో, వాళ్ళు విజిలేయంగానే లేచాను. కానీ వాళ్ళు అప్పటికే వచ్చి వెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళలేదు. ఇంకా రేపు తొందరగా పెట్టాలి కాబట్టి రేపు కంపల్సరీ తొందరగా లేవాలి. ఈరోజు టమాటా మెంతి కూర చేశాను. ప్లస్ మిల్క్ పిల్లలకైతే షేక్. చేశాననమాట. పిల్లలకి చాలా ఇష్టం. అండ్ ఇక్కడ షాంపూ తయారు చేస్తున్నాను.